వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. ఫ్రెండ్స్ నమస్తే. రైతులకు అదనపు ఆదాయం కోసం పెయ్యి సాయం పథకం. పాడి రంగం ద్వారా రైతులకు అదనపు లాభం చేకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం పెయ్య సాయం పథకాన్ని అమలు చేయనుంది. కేవలం ఆడదూడలను మాత్రమే పుట్టించడం ఈ పథకం లక్ష్యం. మొదట చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో దీన్ని అమలు చేస్తున్నారు. జాతీయ పాడి అభివృద్ధి మండలి ఎన్డీడీబీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని రోజువారీ పాల ఉత్పత్తి 4.5 లక్షల లీటర్లు ఉండగా 4 ఏళ్లలో దాన్ని 10 లక్షల లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెయ్యి సాయం అమలు ఎలా ఉందంటే, పాడి పశువుల్లో ఆడదూడలకు ఎక్కువ విలువ ఉంటుంది. మగదూడలను చిన్న వయసులోనే విక్రయిస్తారు. ఇవి తరచూ వధశాలలకు చేరుతున్నాయి. అయితే మేలుజాతి ఆడదూడ 1 సంవత్సరం తర్వాత 50,000 రూపాయల వరకు విలువైనదిగా మారుతుంది. ఈ డిమాండ్ దృష్టిలో ఉంచుకొని మగదూడల జననను నియంత్రించి కేవలం ఆడదూడలు పుట్టేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వీర్యాన్ని సిద్ధం చేస్తున్నారు. క్రోమోజోముల బరువు ఆధారంగా మగదూడలకు కారణమయ్యే క్రోమోజోములను వేరు చేసి ఆడదూడలు మాత్రమే పుట్టేలా వీర్యాన్ని సేకరిస్తున్నారు. ఒక్క డోసు వీర్యం ధర 600 రూపాయలు ఉండగా ఈ వీర్యంతో గర్భం ధరించిన పశువులకు 90% పైగా ఆడదూడలు జన్మిస్తున్నాయి. ప్రస్తుతం సాహివాల్, గిర్, జెర్సీ, హెచ్ఎఫ్, సంకర జాతుల ఆవులకు సంబంధించిన లింగ నిర్ధారణ వీర్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ జరుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.